అంటే అండి మా ఇంట్లో సినిమా ఎన్వైర్న్మెంట్ అన్నది అస్సలు ఉండదండి. ఇప్పుడు కూడా అంతే. అమ్మేమో హరికథ ఆర్టిస్టు, నాన్నగారు మూవీ యాక్టర్ అయినా కూడా మా ఇంట్లో మూవీకి సంబంధించి అంటే ఎక్కువ మంది గెస్ట్లు అది వచ్చిన సినిమా అట్మాస్ఫియర్, నాన్నగారితో సినిమాలకు వెళ్ళడం, ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఆ ఫ్యామిలీ సినిమాలకు వెళ్ళడం ఇలాంటిది ఎప్పుడు లేదు. ప్రీవ్యూస్ పిలిచేవారు కానీ అలా స్పారింగ్లో వెళ్ళేవాళ్ళం కానీ మూవీ ఇది ఇంట్లో డిస్కషన్ కానీ అది ఉండేది కదా. అందులో మా మదర్ ఈ పూజలు, ఈ పునస్కారాలు, ఈ వ్రతాలు వేరే ఇది ఉండేది. సో సినిమాకి నేను చెందిన వాడిని అని నాకు తెలియడానికే చాలా టైం పట్టింది. సో సినిమా చిన్నప్పటి నుంచి ఇప్పుడు హీరోస్ వస్తున్నట్టు వాళ్ళ ట్రైనింగ్ తీసుకొని జిమ్నాస్టిక్స్ అన్నీ మొత్తం ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఒక లాంచ్ వాళ్ళకి. మాకు అలా లేదు. నేనేం చేయాలన్నది గ్యాప్ వచ్చేసి ఫోటోగ్రఫీ తర్వాత. సో యాక్టింగ్ అన్నది అమ్మ చేయమంటే దిగాను. సో నేను ఏం చేయాలో అన్న తెలుసుకోవడానికే చాలా టైం పట్టేసింది. సో అన్నీ తెలుసుకొని వచ్చేసరికి బ్రేక్ వచ్చేసరికి ఇంతకాలం ఏమైపోయారండి మీ నాన్నగారు అబ్బాయిగా ఉండి అన్న డౌట్ రైజ్ అవుతుంది. నాకు నచ్చిన పాత్రలో నేను చేయాలనుకుంటానండి. నాన్నగారికి డిఫరెంట్గా ఉండాలని నేను ఎప్పుడు ట్రై చేయను. నాకు ఒక ఎక్స్ప్రెషన్, ఒక డైలాగ్ ఇస్తే నేను ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అది బాగుందని డైరెక్ట్ అన్నదాంతో ఫాలో అయిపోతున్నాను. అంతేగాని నేను నాన్నగారికి డిఫరెంట్గా ఉండాలి. ఎందుకంటే నాన్నగారు వాయిస్ వేరు, నాన్నగారు చేసిన హీరోస్ వేరు, ఆయన విలన్గా చేసింది ఆ ఇది వేరు, ఆయన లెజెండరీ విలన్. సో నాది డిఫరెంట్గా ఈ ఎక్స్ప్రెషన్ బాగుందా సార్ అదే కావాలి అని డైరెక్ట్ అంటే నేను దాన్ని పెట్టి ఫాలో అయిపోతున్నాను అంతే. నాకైతే ఏం లేదండి. నిజానికి చెప్తే ఒక ఫ్యాక్ట్, నేను చాలా తక్కువ తెలుగు సినిమాలు చూశాను మెడ్రాస్లో ఉన్నంతకాలం. ఫ్రాంక్గా చెప్పడం ఒక తమిళ సినిమాలు ప్రభావం ఎక్కువ ఉంది. తెలుగు ప్రీవ్యూ పిలిచినప్పుడు కొన్నిటికి వెళ్ళేవాళ్ళం కానీ తెలుగు మెడ్రాస్లో ఉండేవాడిని కాబట్టి ఇక్కడ మూవీస్ చూడడం తక్కువ. తమిళ్ చూసేవాడిని లేదా ఇంగ్లీష్. సో అందులో యాక్టింగ్ ఆర్టిస్ట్ అవుతానని అనుకోలేదు. సో ఇమిటేషన్ చేయడం ఇది ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభావం అంటే ఆడియన్స్కి ఉండిపోయిందని. సో గోపాలరావు అబ్బాయికి అలాంటి క్యారెక్టర్స్ అంటే అది వేరు, ఆయన వాయిస్ వేరు, ఆయన విగ్రహం వేరు, ఆ చేసిన రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ ఇది వేరు. సో నాకు ఇప్పుడు వచ్చే ఎక్స్ప్రెషన్స్ నాకు ఇచ్చే డైరెక్టర్స్ క్యారెక్టర్స్ నేను చేస్తున్నాను. గమ్యంలో ఒక వర్జినిటీ అనమాట. నక్సలైట్లో ఒక కొత్త ఇది చూశారని వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యపోయింది. నేను చేస్తున్నప్పుడు అంత ఇంటెన్సిటీ వస్తుందని నేనైతే క్రిష్ చెప్పినట్టు చేసేసాను. ఆయన నాకు అవకాశం ఇచ్చాడు. ఈజ్ అ వండర్ఫుల్ డైరెక్టర్. చేసే రిజల్ట్ వస్తుందని అనుకోలేదు, ఆ ఇంటెన్సిటీకి రిజల్ట్ ఉంటుంది అనుకోలేదు. ఎక్స్ట్రాడినరీ జర్నీ అయిపోయింది అది. నెక్స్ట్ కొత్త బంగారు లోకం అది డిఫరెంట్ లెవెల్కి తీసుకెళ్ళిందండి. అన్నట్టు లెక్చరర్స్ అంటే కాలేజెస్కి వెళ్తే ఇంకా పట్టేసుకొని సార్ ఫైర్ అండ్ టచ్ చేశాను చెప్తాం సార్, ఇంటికి వెళ్ళి ఫైర్ అండ్ టచ్ చేశాను, ఫైర్ అండ్ టచ్ అంతలాగా అంత అట్రాక్ట్ చేసిన అది శ్రీకాంత్ అడ్డాల గారి విజన్. ఎందుకంటే నేను కాలేజీలో చెప్పిన డైలాగ్స్ నేను అనుకుంటున్నాను ఒక తండ్రిగా ఎవడన్నా చెబితే అది బోర్ కొడుద్దేమో. ఇంట్లో తండ్రి కొడుకుల్ని కూతుర్ని తిట్టడం ఇది కామన్ ఎవరన్నా. సో నేను చెప్పినంత ఫ్రీ ఫ్లో కాకపోయినా అటు ఇటు చేసి ఒక తండ్రి ఆ డైలాగులు చెప్పుంటే నార్మల్ అయ్యేదేమో నాకు అనిపిస్తుంది. అదొక లెక్చరర్, పాఠాలు చెప్పే లెక్చరర్ ఎంతసేపు స్టూడెంట్స్ లెక్చరర్ని కామెంట్ కొట్టి లెక్చరర్ మీద రాకెట్లు వేసి ఒక క్యారికేచర్స్ వేసి ఎక్కువ అలాంటి లెక్చరర్స్ వస్తున్న పాత్రల టైంలో ఇలాంటి ఒక మ్యాటర్ క్లాస్లో చెప్పడం అన్నది అది చాలా బాగా ఎక్కిందనమాట అబ్బాయిలకి అమ్మాయిలకి. వాళ్ళు ఎంత నచ్చుంది ఇప్పటికే. కొత్త బంగారులో ఒకసారి అని ఈ ఇంకో విచిత్రం ఏంటంటే మగధీర పిక్చర్లో ఆ రోల్ చేసిన రే కొత్త బంగారులో ఒకసారి రా అది ఘోరా క్యారెక్టర్ చూస్తూ కూడా అన్నారంటే దాని ఇంటెన్సిటీ, దాని ఐడెంటిఫికేషన్ కొత్త బంగారు లోకం అదొక ఇస్తే చేస్తామండి. ఇప్పుడు న్యాయంగా ఈ ఘోరా క్యారెక్టర్ మగధీరలో గమ్యం రిలీజ్ ముందు ఆయన ఇచ్చారండి రాజమౌళి గారు. ఇంకా రిలీజ్ అవ్వాలి 1 month 1.5 monthలో రిలీజ్ ఉంది గమ్యం, ఆర్ మేబీ 1 month. ఆ టైంలో అంటే రాజమౌళి గారి ఛత్రపతి నుంచి నేను ఫాలో అప్ చేస్తే ఆయనకి ఇవ్వాలనిపించలేదు పాత్ర. ఆయన ఈ పాత్ర కరెక్ట్ అనుకున్నాడు. దో కంటికి మేకప్ వేసి మొత్తం మూసిన, బట్ గమ్యం ఇంకా రిలీజ్ అవ్వలేదు. గోపాలరావు అబ్బాయి మీరు గమ్యంలో చేశారట టాక్ కూడా రాలేదు ఇంకా రిలీజ్గా. అప్పుడు ఆ రోల్ నాకు మేకప్ టెస్ట్ చేసి ఆయన ఇవ్వడం జరిగింది. అది అప్పటికి చాలా కట్ అయింది సినిమాలో. నేను డెత్ వరకు ఉంది నాది, అక్కడక్కడ మంచి సీన్స్. బట్ ఆ 2 సీన్లకి వచ్చిన ఐడెంటిఫికేషన్ అంటే నాకు మీరు చెప్పినట్టు గమ్యం స్మాల్ బట్ పవర్ఫుల్, కొత్త బంగారులో ఒక స్మాల్ కంప్లీట్నెస్ ఉంది లాస్ట్లో రూల్. ఇది కంప్లీట్నెస్ ఉండేది ఆ 2 సీన్లకి ఇంటెన్సిటీ. మీరు చెప్పినట్టు చిన్న పాత్రలో ఐడెంటిఫికేషన్ వస్తుంది. పెద్దవి చేశాను చిన్న సినిమాలు, అవి హిట్ అవ్వలేదు. ఈ సినిమా హిట్ అయితేనే 1 సీన్ చేసినా 2 సీన్లు చేసినా 70 సీన్లు చేసినా గుర్తొచ్చేది.
పెద్ద పాత్రలు చిన్న పాత్రలు సినిమా హిట్ అయితేనే రీచ్. పెద్ద పాత్రలు అనేసరికి ఇప్పుడు నేను విలేజ్లో వినాయకుడు చేసుకున్నాను, మంచి పాత్ర ఇది ఆకాశరామన్న రిలీజ్ అవ్వాలి, సయ్యాట, వేసవి సెలవుల్లో, ఇవన్నీ మంచివండి అప్పటి మీద పెద్ద పాత్రలు. ఎనీవే హిట్ అయితేనే ఫట్ అయితే ఏం లేదు.